అన్న ఎలా ఉంది జగన్ గారి పాలన? జగన్ గారు అంటే చాలా చాలా సూపర్. ఏంటి అమ్మ ఒడి, రైతు భరోసా, పిల్లలకి స్కూల్కి ఇవైతే మటుకు పర్వాలేదు. నెంబర్ 1 మరి ఇది మాకైతే మటు జగనే రావాలి. ప్రభుత్వంలో పథకాలు ఇస్తున్నారు కదా, మీకేమైనా పథకాలు అందుతున్నాయి? మీ పిల్లలకి అమ్మ ఒడి లేదా మీ యొక్క వైఫ్ గారికి సంబంధించిన ఆసరా చేయి వస్తున్నాయి. బాబుకి ఇది వస్తుంది, డిగ్రీ ఇది విద్యా దీవెన. పాపకి అమ్మఒడి వస్తుంది, నాకు రైతు భరోసా వస్తుంది. మరి సాల్ దాటి ఇంకేటి కావాలా? టీడీపీ ప్రభుత్వం చూశారు కదా, అప్పుడు ఏట్లేదు. అప్పుడు జన్మభూమి కమిటీ పెట్టాడు, ఊరికి 10 మంది లీడర్లు పెడితే వాళ్ళకే పెట్టుకుండోళ్ళు, వాళ్ళే వేసుకుండోళ్ళు ఏదైనా. ఈ నెలకు కాదు మొత్తము తెలుగుదేశము లేదు, వైఎస్ఆర్ అనేది ఎవరు లేదు. ఎవరికి న్యాయం జరగాలంటే వాళ్ళకి జరుగుతుంది. అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోయారు, ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటున్నారు. మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జగనే వస్తాడు, జగన్ పక్కా వస్తాడు. జగన్ సార్ ఈసారి పక్కా వస్తాడు అంతే. ఎవరు డబ్బులు తిన్నోళ్ళు ఓట్లు అయిపోతే వాళ్ళు కాలేజీలు పడిపోతాయి. డబ్బు తిన్నోడు ఓట్లు అయిపోయినా ఈవేళ 100 రూపాయలు నువ్వు ఇచ్చేసి 50 దినం తీర్చేస్తారు. అలా కాకుండా డబ్బులు ఈడినేది ఆడినేది అందరికీ ఇస్తాడు. ఆ డబ్బులు తిన్నోడు అయిపోతే ఆడే పాడైపోతాడు. మరి అంతకంటే మేము చేయవలసింది ఏటీ లేదు. అంతే పెట్టారు కదా, మీకు బాగా పనిచేస్తారు. సూపర్. తెల్లవారేసరికి 1వ తారీఖు అయ్యేసరికి ఇవి ఆనకూడదు కానీ వీళ్ళకి డబ్బు పెన్షన్లు ఇచ్చేస్తున్నారు, బియ్యం అయితే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మరి ఇంకేటి ఎవరికి అన్యాయం జరగలేదు కదా. శ్రీకాకుళం మాకు కలవతమ్మ పాలకొండ. పర్లేదు పర్లేదు. కళావతి గురించి అయితే కళావతి పక్క గెలుస్తుంది అక్కడ. ఇప్పుడు 3 సార్లు గెలిచింది, 4 సారి ఆ అమ్మాయి గెలుస్తుంది. ఎప్పుడు వెళ్ళేసారా ఎమ్మెల్యే అమ్మనాకే ఉండదు. ఒకవేళ అమ్మ అన్నం అనుకో అక్కని పిల్లండి అంతది, అమ్మాయిని వద్దని అంతే. ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి తప్పు. నువ్వు ఫంక్షన్కి పిలిచినా నీ ఇంటికి వస్తుంది భోజనంకి. ఆ విషయంలో తప్పు మనం అనకూడదు ఆమెకి. ఖచ్చితంగా కళావతికి టికెట్ ఇస్తే పాలకొండలో వైసీపీ గెలుస్తుంది. పక్కా వస్తుంది. పక్క ఆ అమ్మకే టికెట్ ఇస్తాడు, ఆ అమ్మాయి గెలుస్తుంది పక్క. జగన్ పరిపాలన బాగుంది. ఇల్లు ఇచ్చారు, మాకు పర్వాలేదు. ఇల్లు ఇచ్చారు, అమ్మ కూడా వస్తుంది, మాకేం పర్వాలేదు అంతే. అంటే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం టీడీపీ మాకు ఏటి ఇవ్వలేదు. కాదు పన్ను కొన్ని మేము చేసింది కానీ కొద్దిగా మాకు ఇప్పుడు పనులు కొన్ని పని తప్ప కానీ ఈ ప్రభుత్వం అన్నీ బాగానే ఉన్నాయి. అవి ఎక్కడ మీది? ఏ ఊరు? మాది ఇక్కడ విజయవాడ. ఎవరు ఎమ్మెల్యే గారు? నాకు తెలీదు. ఇక్కడ వాలంటీర్లు పని చేస్తున్నారు, వాళ్ళని పని చేస్తాను. మీకేమైనా పథకాలు వస్తున్నాయా? చెప్పాను ఇప్పుడు అమ్మ ఒడిను. మళ్ళీ జగన్ గారు వస్తారనుకుంటున్నారు? మళ్ళీ జగన్ వస్తాడు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటున్నారు, నేను వస్తాను. వాళ్ళు ఏం తెలియదు మాకు. ఇప్పుడు వస్తారని మనం చెప్పాం 10 మందిని అంతే. అంత బాగానే ఉంది. ఇప్పుడు మీకు బాగానే ఉంది. జగన్ పరిపాలన బాగానే ఉంది. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.